మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ వీడియోలో మనం కాయిన్స్ కళలో కనిపిస్తే అంటే చిల్లర కళలో కనిపిస్తే లేదా పాతకాలంలోని నాణాలు కళలో కనిపిస్తే ఇలా ఏ విధంగా ఎవరికి ఎలా కళలో కనిపించాయనే దాన్ని బట్టి మనకి ఫలితాలు ఉంటాయి. సో అసలు నాణాలు కళలో కనిపించడానికి చిల్లర కళలో కనిపించడానికి అసలు ముఖ్య కారణాలు ఏంటి అవన్నీ కూడా తెలుసుకుందాము. అయితే ప్రస్తుతం వాడుకలో ఉన్న నాణాలను గనక మనం కళలో చూసినట్లయితే అంటే మనం వాడుతున్న చిల్లర డబ్బులు గనక మనకి కళలో కనిపించినట్లయితే మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేదా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందని అర్థము. ఒకవేళ ఫారెన్ నాణాలంటే ఫారెన్ వాళ్ళు యూజ్ చేసే చిల్లర మీకు కళలో కనిపించినట్లయితే ఇది మంచిదని చెప్పుకోవచ్చు. మీ బిజినెస్ వ్యవహారాల్లో మీకు తొందరలోనే లాభాలు రాబోతున్నాయని కళ యొక్క అర్థము. ఒకవేళ పాత నాణాలు గనక పాత చిల్లర డబ్బులు మీకు కళలో కనిపించినట్లయితే ఇది కూడా మంచిదని చెప్పుకోవచ్చు. మీకు చేసే బిజినెస్ వ్యవహారాలలో చాలా మంచి రోజులు రాబోతున్నాయి, మంచి సక్సెస్ ని సాధించబోతున్నారని కళ యొక్క అర్థము. కళలో నాణాలను చూడటం అంటే అది సాధారణంగా కళలు కనే వ్యక్తి యొక్క ఆరోగ్యంతో సంపదతో ముడిపడి ఉంటుందన్నమాట. కళలో మీరు బంగారు నాణాలను గనక చూసినట్లయితే మీరు మీ బిజినెస్ లో ఊహించని విజయం తొందరలోనే మీకు రాబోతుందని అర్థము. అంతేకాదు ఇది చాలా డబ్బు తొందరలోనే మీకు కలిసి వస్తుందని, బిజినెస్ లో మంచి లాభాలు రాబోతున్నాయని కళ యొక్క అర్థము. అంతేకాదు కళలో బంగారు నాణాలను చూడడం అంటే తొందరలోనే మీకు ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నిజ జీవితంలో మీకు జీతం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఎక్కువ సంపాదన తొందరలో రాబోతుందని అర్థము. కళలో మీరు వెండి నాణాలు గనక చూసినట్లయితే ఇది కూడా చాలా మంచి కళ అని చెప్పుకోవచ్చు. మీరు తొందరలోనే ఉన్నత స్థాయికి ఎదగబోతున్నారని, ప్రపంచంలో అందరిలో మీరు మంచి గుర్తింపు పేరు ప్రతిష్టలు తెచ్చుకోబోతున్నారని కళ యొక్క అర్థము. కళలో రాగి నాణాలు కనిపిస్తే మీకు శారీరకంగా మరియు మానసికంగా కొంచెం వైద్యం అనేది అవసరం కాబట్టి మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని కళ యొక్క అర్థము. బహుశా మీరు ఏదైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉండొచ్చు లేదా మీకు ఏదైనా ఒత్తిడి ఉండొచ్చు. అలాంటప్పుడు మీకు డాక్టర్ అవసరం ఉందని ఇలాంటి కళ వచ్చినప్పుడు తెలియజేస్తుంది అనమాట. కాబట్టి రాగి నాణాలు కళలో కనిపించినట్లయితే మీరు వెంటనే వైద్యుడి దగ్గరికి వెళ్లి మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలని అని కళ యొక్క అర్థము. కళలో మీరు పాత నాణాలను గనక చూసినట్లయితే ఇది మీరు పాత లక్ష్యాలను సాధించాల్సిన అవసరాన్ని తెలియజేస్తుంది. కళలో ఒక పెద్ద కుప్పలో గనక అంటే ఒక పెద్ద నాణాల కుప్పను గనక మీరు చూసినట్లయితే అందులో రకరకాల నాణాలు ఉన్నట్లుగా గనక చూసినట్లయితే మీకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు మీకు ఎట్నుంచైనా సరే మీకు ఒక సహాయం అందుతుందని కళ యొక్క అర్థము. మీరు కళలో నాణాన్ని నదిలో విసిరేసినట్లుగా గనక కళలో చూసినట్లయితే మీరు లైఫ్ లో తీసుకునే నిర్ణయాలు చాలా తప్పుగా తీసుకుంటున్నారనే ఈ కళ యొక్క అర్థము. కాబట్టి లైఫ్ లో ఏదైనా ఆలోచనలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలనే కళ యొక్క అర్థం. అంతేకాదు కళలో మీరు డూప్లికేట్ నాణాలను అంటే చిల్లర కానీ డూప్లికేట్ నాణాలను గనక చూసినట్లయితే ఇది కూడా అంత మంచిది కాదని అర్థము. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ కళ యొక్క అర్థము. ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కళలో మీరు మీకు ఎక్కడైనా చిల్లర దొరికినట్టుగా గానీ ఏదైనా నాణాలు దొరికినట్టుగా గనక మీకు కళలో వచ్చినట్లయితే నిజ జీవితంలో మీరు ఒకరి నుండి డబ్బు పొందే అవకాశం ఉంటుంది. కళలో మీరు నాణాలను మింగినట్లుగా గనక చూసినట్లయితే నిజ జీవితంలో మీకు ఏదైనా విషయాల పట్ల మార్గనిర్దేశకం చేసే ఒక వ్యక్తి మీకు తారసపడే అవకాశం ఉందని కళ యొక్క అర్థము. నాణాలు చిన్నవిగా ఉన్నప్పటికీ అవి సంపద మరియు అదృష్టాన్ని సూచిస్తాయి. కళలో నాణాలు కనిపించడం ఒక విధంగా మంచిదైనప్పటికీ ఏ విధంగా కనిపిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకున్నారు కదా. ఇంకొక మంచి వీడియోతోటి కలుసుకుందాం. బై ఫ్రెండ్స్.